రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు తేమ శాతంతో సంబంధం లేకుండా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో రైతు ధర్నా నిర్వహించారు. బోరస్ వద్ద 44వ జాతీయ రహదారిపై అఖిలపక్షాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న, కమ్యూనిస్టు పార్టీ రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం ఆదిలాబాద్ నుండి మా ప్రతినిధి సాయిలు మరింత సమాచారం అందిస్తారు. ఎందుకంటే ఈ పెద్ద ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆ రకంగా నిబంధనల్ని వ్యతిరేకిస్తూ పన్నెండు గుంటలు పోరాటం కొనసాగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందుకనే రైతులందరూ కలిసి కట్టుగా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సీసీఐ నిబంధనలు ఎత్తించేంత వరకు ఈ పోరాటం లేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఎత్తేయడం వల్ల ఇక్కడే అమెరికా నుండి కానీ ఇండోనేషియా నుండి కానీ ఆస్ట్రేలియా నుండి కానీ దిగుమతి చేసుకుంటున్నాయి పత్తిని రద్దు చేసి నరేంద్ర మోడీ గారు కొనుగోలు చేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. గత 15 రోజుల కానీ నెల రోజుల ఎంపీ గారికి ఇది రైతుల శ్రేయస్కరం కాదు, దీన్ని ఎత్తివేయాలా ఎమ్మెల్యే గారు అంటే మనం టెక్నికల్ గా టెక్నికల్ ఇంకా ఎన్నో లోపాలు ఉన్నాయి. టెక్నికల్ నేర్చుకుందాం అంటే కాబట్టి రైతులకు ఇబ్బంది జరుగుతుంది. అప్పుడు జిల్లా కలెక్టర్ దివ్యా మేడం ఉన్నప్పుడు ఐకేపీ ద్వారా గిరిజనులు ఇక్కడ రావాలని ఐకేపీ ద్వారా కొనుగోలు చేయించిన ఘనత ఎమ్మెల్యే జోగురామన్న కానీ దక్కుతుంది. నాయకులు ఇతర రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. రైతులందరూ కూడా ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి రైతాంగానికి రాజకీయ పార్టీల కార్యకర్తలకు నాయకులకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రధానమైంది నరేంద్ర మోడీ గారు ట్రంప్కు తలొక్కి అమెరికా అధ్యక్షులు తలొక్కి ఈరోజు అమెరికా నుంచి పత్తి తీసుకురావడానికి దాన్ని కూడా జీరో చేసినాం, దాన్ని కూడా విధించాలని చెప్పి కాబట్టి 7 గుంటలు గతంలో 12 గుంటలు 13 గుంటలు పత్తి ఉంటే దాన్ని 7 గుంటలు చేస్తే అఖిల పక్షాల తోటి రైతుల విజయం జరిగింది. సోయాబీన్ కూడా కావాల్సి
ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు. రైతుల యొక్క సమస్యలను పరిష్కరించే వరకు కూడా ఆందోళన చేస్తున్నారు. రైతుల యొక్క సమస్యలు ఏవైతున్నాయో సోయా అదేవిధంగా పత్తి రైతుల సమస్యలను పరిష్కరించే వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. దాని రైతుల యొక్క సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ మహేందర్తో కలిసి సాయిలు, S6 న్యూస్, ఆదిలాబాద్.